దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారయ్యా అంటే పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. నశించిపోయినటువంటి జీవితములను బాగు చేయడానికి వచ్చాడు. పాడైపోయిన స్థలములను తిరిగి కట్టుటకు వచ్చాడు. చూడండి, దేవుని మాట వినకుండా తప్పిపోయినటువంటి జీవితాలు, పాపంలో పడి పొర్లుతున్నటువంటి జీవితాలను పరిశుద్ధపరచడానికి మరియు పవిత్రమైన యేసుక్రీస్తు రక్తంతో కడిగేసి వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మారు మనసు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కాబట్టి మనందరం కూడా మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి పశ్చాత్తాపపడి మనం చేసిన ప్రతి దాని నిమిత్తము కూడా పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమించి మరలా మనని బాగు చేస్తాడు. మన మానసిక జీవితాన్ని బాగు చేస్తాడు, ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు, పునరుద్ధరిస్తాడు. శరీరాన్ని కూడా దేవాతి దేవుడు స్వస్థపరుస్తాడు. పాడైపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేస్తాడు, రక్షిస్తాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.